నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ద గ్రేట్ వరల్డ్ ఆస్ట్రాలజీ అండ్ సైకాలజిస్ట్ గంగరాజు గారు ఉన్నారు. ఈయన చాలా దేశాలు కూడా తిరిగారు. మరి అసలు ఏంటి ఆస్ట్రాలజీకి అట్లాగే సైకాలజీకి ఉన్న లింక్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆస్ట్రాలజీ అనగానే చెయ్యి చూసి చెప్తుంటారు, మొహం చూసి చెప్తుంటారు, కొంతమంది రాసుల గురించి చెప్తుంటారు, కొంతమంది నెంబర్స్ రూపంలో చెప్తూ ఉంటారు. మీరు దేన్ని బేస్ చేసుకొని చెప్తారు ఆస్ట్రాలజీ అనేది? తప్పకుండా అమ్మ. ఇప్పుడు నేను దేన్ని బేస్ చేసుకుని చెప్తానంటే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రారంధ కర్మలోని ఒక పోర్షన్ తీసుకొని జాతక చక్రం అనేది మనం వేసినప్పుడు ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే ప్రశ్న లగ్నం ద్వారా చెప్తాను. ప్రశ్నలు అంటే వాళ్ళ క్లయింట్ ఆ జాతకుడు అడిగిన టయాన్ని బట్టి ఆ టయాన్ని బట్టి చూసి చెప్తాం మేడం. చూసి ఆ విధంగా కూడా చెప్తాం. ఇంకా దేని బేస్ చేసుకొని చెప్తారు? మెయిన్ గా ఇప్పుడు జాతక చక్రాన్ని పుట్టిన టయాన్ని ప్లేస్ ని బట్టి చెప్తాం. తర్వాత ప్రశ్న లగ్నం ద్వారా ఈ రెండు విషయాలలోనే ఈ రెండు విధాలలోనే మనకి కంప్లీట్ గా హిస్టరీ అనేది ఒక మనిషి యొక్క లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పచ్చు. అంటే మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎక్కువగా దేన్ని బేస్ చేసుకొని అడుగుతూ ఉంటారు వాళ్ళకున్న సమస్యలు? వాళ్ళు కొంతమంది ఇప్పుడు వాళ్ళు మామూలుగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు మేడం. తర్వాత కొంతమంది ప్రశ్న లగ్నం, డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదండి, ప్రశ్న లగ్నం ద్వారా కూడా చెప్తుంటారు. ప్రశ్న లగ్నం అంటే ఏంటి సార్ అసలు? అయితే ప్రశ్న లగ్నం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా ఒక హోరోస్కోప్, ఒక జాతక చక్రం వేయాలి అంటే మనం కరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకి కంప్లీట్ గా వస్తుంది. ఏ టైంలో ఎక్కడ పుట్టారు ఏంటి అనేది, దాన్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది జీవితం, వాళ్ళ లైఫ్. అంటే లగ్నం ఇక్కడ ఏంటంటే రాశి అనేది ఒక పక్కకి పెడితే లగ్న ప్రకారంగానే మనం ఏదైనా చేయాలి. లగ్నం ఏ లగ్నం అనే దాన్ని బట్టి అక్కడి నుంచి మన భావాలు తీసుకుంటాం. లగ్నం అనేది ఫస్ట్ భావం, తనుభావం, లగ్నం నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం. అంటే ఆ లగ్నాన్ని మనం యాక్చువల్ గా వారి పేరుని బట్టి తీసుకుంటారా? పేరు కదండి, డేట్ ఆఫ్ బర్త్ టయాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్ లో మనకు వచ్చేస్తున్న లగ్నం, క్యాలిక్యులేషన్ లగ్నం వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా ఇందాక ప్రశ్న లగ్నం ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉండకపోవచ్చు. ఆ టైమ్ ఆఫ్ బర్త్ ఉండనప్పుడు మనం ఏంటంటే ఆ క్లయింట్, ఆ మనిషి ఆ జాతకుడు అడిగినటువంటి ఆ టయాన్ని బట్టి ప్రశ్న లగ్నం అప్పటికప్పుడు లగ్నం వేసుకుంటాం. అప్పటికప్పుడే లగ్నం వేసుకుంటాం. అప్పటికప్పుడు లగ్నం వేసుకొని దానికి అప్పుడు ఆ ప్రశ్న లగ్నాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఒక 50 సంవత్సరాల వయసు మన మనిషి అడిగాడు అనుకోండి, అప్పుడు ఆ టైంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిని అంటారు. అంటే ఆ టైంలో ఆ జాతకుడు, మనం ఫోర్స్ఫుల్ గా మనం చెప్పేది కాదు, వాళ్ళు ఇంట్రెస్ట్ గా వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ జాతకం అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితే వాళ్ళు అడుగుతారు. ఆ టయాన్ని మనం ప్రశ్నాలగ్నం వేసుకొని ఆ టైంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశ జరుగుతుంది, తర్వాత 50 సంవత్సరాలు రఫ్ గా ఒక అంచనా ఉంటుంది కాబట్టి ఏ దశలు జరిగిపోయినాయి, ఆల్రెడీ జరిగిన దశలు కూడా మనకు తెలిసిపోతుంది. ప్రజెంట్ దశ అనేది ఏది జరుగుతుందో మనకు తెలిసినట్లయితే అంతకుముందు జరిగిన దశలు కూడా తెలుస్తాయి కదా. అంతకుముందు జరిగిన దశలు కూడా తెలుస్తాయి కదా. దాన్ని బట్టి అవి మంచి దశలా చెడ్డ దశలా అనేది మనకు తెలిసిపోతాయి. ప్రజెంట్ రన్నింగ్ దశ అనేది తెలిసిపోతుంది. తర్వాత ఇంకే దశలు ఉన్నాయి, బాకీ ఉన్నాయి, ఇంకే దశలు జరగబోతున్నాయి, ఇంతవరకు మంచి దశలు జరిగిపోయినాయా లేకపోతే చెడు జరిగిపోయినాయా, ఇప్పుడే జరుగుతుంది అనే దాన్ని బట్టి ఫ్యూచర్ ను కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ప్రశ్నాలగ్నంలో కూడా గ్రహాలు ఎక్కడైతే ఎంత డిగ్రీలో ఉన్నాయో అదే డిగ్రీ మీద బేస్ చేసుకుని మనం ప్రిడిక్షన్స్ ఇచ్చి ఎట్లా ఉంది లైఫ్ అనేది క్లారిటీగా ప్రిడిక్షన్స్ ఇస్తాను. ఖచ్చితంగా ప్రిడిక్షన్స్ ఇస్తాను. అది అనివార్యకరమైతే ఇంటెన్షన్ ఎట్లా తగ్గించుకోవాలని చెప్తాం. ఎందుకంటే అది తప్పించుకోవాలని విధి విసిరేసిన కర్మలైనా సరే వాటి తీవ్రతను తగ్గించుకోవాలి. భగవంతుడు దేవుడు యొక్క పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, కొన్ని హోమాలు కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి, కొన్ని రాళ్ళు ధరిస్తారు, కొంతమంది రాళ్ళు ధరిస్తారు. వాస్తు ద్వారా కూడా మనం పరిహారం ఇవ్వచ్చండి. ఇట్లా దీనికి ఇస్తాం. తర్వాత నివార్యకరములు అయితే కంపల్సరీగా వాటిని వెరీ ఈజీగా. సార్ ఇప్పుడు మీరు అన్నారు రాళ్ళు ధరిస్తారని, ఆ రాళ్ళని దేని బేస్ చేసుకుని ఇస్తుంటారు? అంటే ఒకరు పగడం ధరిస్తారు, ఒకరు ముత్యం ధరిస్తూ ఉంటారు. మీరు దేని బేస్ చేసుకుని ఇస్తూ ఉంటారు? ఇప్పుడు నవగ్రహాలు ఉంటాయమ్మా, దాంట్లో వచ్చేసి 9 గ్రహాలలో అన్ని పాజిటివ్ గా ఉండవు, అన్ని నెగిటివ్ గా ఉండవు. ఇప్పుడు 2 వర్గాలు ఉంటాయి దీంట్లో. శనిపాలిత వర్గం అనేది ఉంటుంది, గురుపాలిత వర్గం. ఇప్పుడు శనిపాలిత లగ్నంలో నేను పుట్టాను అనుకోండి, గురుపాలిత వర్గం అంతా నాకు శత్రువులు అన్నట్టు ఆ గ్రహాలు మొత్తం. ఇప్పుడు శనిపాలితులకి ఏంటమ్మా, శనిపాలితుల్లో శని, శుక్రుడు, బుధుడు, రాహువు, కొన్ని సార్లు చంద్రుడు, సూర్యుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు తులా లగ్నం అనుకోండి, చంద్రుడు శుభుడు. ఇప్పుడు సపోజ్ నా పేరు కనక మహాలక్ష్మి, నా పేరుని బట్టి మీరు నాకు ఏ రాయిని
సజెస్ట్ చేస్తారు? పేరుని బట్టి మనం చేయలేము. చేయలేరు. పేరుని బట్టి చేయలేము. Okay. సపోజ్ ఇప్పుడు మీరు ఏదన్నా మీ జాతకం మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం అయి ఉందనుకోండి, మీరు ఏ లగ్నం, మీరు శని పాలితుల కిందకి వచ్చారనుకోండి, సపోజ్ శని పాలితుల్లో ఇప్పుడు మీకు ఆరోగ్య విధానంగా మీకు బుధుడు మీకు స్ట్రాంగ్, మీకు ఆరోగ్యం కొద్దిగా బాగోలేదో, లేదా మనస్సు స్థిమితంగా ఉండలేదో, లేదా ధనం విషయం గురించి, ఇప్పుడు 3 విషయాల్లో మెయిన్ గా ఇప్పుడు పూర్వ పుణ్యాన్ని అన్లాక్ చేయాలన్నా, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలన్నా, లేదు మనకు ధనపరంగా ఇంప్రూవ్ కావాలన్నా 3 రకాలుగా మనం 3 రకాల రాళ్ళు ఎవ్రీ లగ్నం వల్ల కూడా ఉంటాయి. అదే శని పాలితుల్లో ఇప్పుడు సపోజ్ మీకు ఆరోగ్యపరంగా బుధుడు అనుకోండి, అప్పుడు మీరు ఆకుపచ్చ గ్రీన్ ఎమరాల్డ్ అనేది మీరు ధరించాలి. అది చిటికిన వేలుకి ధరించాలి. వేలు కూడా డిసైడ్ అమ్మా. ఇది కూడా ఇంపార్టెంట్. అదే శని అనుకోండి, ఇప్పుడు శని ఇప్పుడు మీకు ధనపరంగా మీకు బాగుండాలంటే శని ఉన్నాడు అనుకోండి, శని గ్రహం అనుకూలత ఉండాలనుకోండి, అప్పుడు మీకు తప్పకుండా మీరు ఏంటంటే నీలం బ్లూ సఫేర్ అది మీరు ధరించాలి. అట్లా ధరించాలి. అట్లాగా ఉంటుంది. శుక్రుడు అయితే డైమండ్ పెట్టుకోవాలి. అట్లా ఉంటుంది. అదే గురు పాలితులకు వచ్చారనుకోండి, గురువు అనుకోండి పుష్యరాగం, గురువు బలంగా ఉండాలంటే పుష్యరాగం పెట్టుకోవాలి. అట్లానే కుజుడు బలంగా మనకి సపోర్ట్ చేయాలి, శుభగ్రహంగా ఉండి అంటే మనం పగడం పెట్టుకోవాలి. తర్వాత అట్లానే చంద్రుడు అంటే ముత్యం పెట్టుకోవాలి. అట్లా ఆ విధంగా మనం పెట్టుకున్నట్లయితే మనకేందంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆస్ట్రాలజీకి సైకాలజీకి ఉన్న లింకులో ఇప్పుడు మనకి గ్రహాల నుంచి ఇప్పుడు సూర్యుడు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఆ రేస్ అనేది అది ఎంత పవర్ఫుల్ మనకు అర్థమవుతున్నాయిగా. చంద్రుడి యొక్క కిరణాలు ఈ భూమి మీద పడితే ఔషధి గుణాలు చాలా డెవలప్ అవుతాయి మొక్కలకి అన్నిటికీ కూడా, అది ఎంతో ఎనర్జీ. తర్వాత సూర్యకిరణాల్లో కూడా ఇప్పుడు మనం రకరకాల మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎంత ఎనర్జీ సూర్యుడు అట్లాగా రకరకాలుగా ఉన్నాయి. ఈ విషయాల్లో మిగతా గ్రహాల ఒక ఎనర్జీ కూడా కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు రీసెర్చ్లలో ఇప్పుడు ఏంటంటే అవును కాస్మిక్ ఎనర్జీ ఉంది, గ్రహాల నుంచి వస్తా ఉంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు మార్స్ మీదకి వెళ్ళాడమ్మా. ఇప్పుడు గ్రహాలు ఉన్నాయా ఇవన్నీ మన కళ్ళకు కనబడే గ్రహాలు అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా, చంద్రుడి మీదకి వెళ్ళారు, తర్వాత మార్స్ మీదకి వెళ్ళారు, ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని గ్రహాల మీదకి వెళ్తారో తెలియదు. అట్లాగా ఉన్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మెయిన్ గా వచ్చి మనం టచ్ చేసేదే మన మైండ్ అని. తర్వాత అక్కడ మన మైండ్ని టచ్ చేసి ఇప్పుడు చూడము ఎంత మన ఋషులు కానీ మన పూర్వీకులు కానీ చేసినటువంటి అప్పట్లోనే కనిపెట్టి చేసినటువంటి విషయాలలో ఎప్పుడూ రాబోయే సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో కూడా ఇప్పుడే లెక్క కట్టి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెక్ చేసి ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇంతకుముందు మన ఋషులు ఎప్పట్లోనే చెప్పేశారు. అట్లాగా ఎనర్జీ అనేది ఇప్పుడు మనకి ప్లానెట్స్ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది వచ్చి ఒక మనుషులు ఇంతమంది ఉంటున్నాం మనం భూలోకం మీద, ఇంతమంది మైండ్లో ఉన్నా సరే ఎవరి కర్మ ఇప్పుడు 1000 ఆవులలో కూడా దూడ వదిలితే తన తల్లి దగ్గరికి వెళ్తుంది. మరి ఎందుకు కన్ఫ్యూజ్ కాదంటే అట్లాగనే కర్మ కూడా అంతే. ఇప్పుడు మనకి ఏ విధంగా మనం అనుభవించాలి అని అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మన జాతక చక్రంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఇంటెన్సిటీ ఉన్నాయి, మనకి ఎంత రేసు మనకి అందరికీ ఒకే రకంగా మనకి గ్రహాల నుంచి వచ్చినప్పటికీ అక్కడ మనకి ఏంటంటే మనం అక్కడ జరిగే విధానంలోనే జరుగుతుంది. అంటే మనం ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలో అంతవరకు రిసీవ్ చేసుకుంటాం. ఒక శుభగ్రహం ఇప్పుడు 1 డిగ్రీలో ఉంటే చాలా బలంగా ఉంటుందమ్మా, అదే 25 డిగ్రీలో ఉంటే బలహీనత అయిపోతుంది. అయితే అక్కడ నీ జాతక చక్రంలో నీకు 1 డిగ్రీలో ఉన్నావో నువ్వు అన్నప్పుడు ఆ ఎనర్జీని ఎక్కువ నువ్వు రిసీవ్ చేసుకుంటావు. అంటే సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు సైకాలజీ కూడా ఉంది కాబట్టి సైకాలజీ ప్రకారం ఆ వ్యక్తిని చూస్తారా, లేదంటే ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తారా? నాకు వచ్చిన డౌట్ ఇది. ఖచ్చితంగా ఇప్పుడు మంచి క్వశ్చన్ అమ్మ నువ్వు అడిగింది. ఆస్ట్రాలజీ ప్రకారంగా చూడాలమ్మా. ఎందుకంటే మెయిన్ రూట్ ఇప్పుడు నా ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఆస్ట్రాలజీ జాతక చక్రం ప్రకారంగా మనం మెయిన్ రూట్ లో ఉన్నటువంటి సమస్య కానివ్వండి మంచి కానివ్వండి ఏదైనా అక్కడ కనుక్కోగలిగితే దానికి తగ్గట్టుగా సైకాలజీలో మనం బిహేవియర్ చేంజెస్ కానివ్వండి, ఎంత డోసేజ్ చేయాలని కానివ్వండి, ఎంత డోసులో వాళ్ళకి మనం చెప్పాలి, నువ్వు 4 సార్లు అటెంప్ట్ చేస్తే వస్తుందా సీట్ నీకు, లేకపోతే ఫస్ట్ అటెంప్ట్ లోనే వస్తుందా, లేకపోతే నీకు వస్తుందా రాదా అనేది కూడా మనం క్లియర్ గా చెప్పగలుగుతాం. అంటే మెయిన్ రూట్ అనేది ఆస్ట్రాలజీ, సైకాలజీ మెయిన్ రూట్ ఆస్ట్రాలజీ. మన బాడీ మైండ్ తీసుకుంటే మైండ్ అనేది ఆస్ట్రాలజీ స్ట్రాంగ్, మన బాడీ అనేది ఏంటంటే ఇప్పుడు సైకాలజీ లాగా. సైకాలజీలో కూడా మనం కొన్ని చేసుకోవాలి తప్పకుండా ప్యాటర్న్స్. ఈరోజు ఎన్నో ప్యాటర్న్స్ వచ్చాయమ్మా, ఎన్నో డిస్ట్రాక్షన్స్, మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ట్యూన్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఏ సమస్య ఇప్పుడు డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఒక రకంగా దాంట్లోంచి బయటపడాలి, ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఒక రకంగా బయటపడాలి, కొంతమంది సూసైడల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి ఒక రకంగా మనం కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి. ఈ విధంగా రకరకాలుగా ఇప్పుడు మీ టైం బాగుంటుంది ఆస్ట్రాలజీలో మీరు పూజ చేసుకోండి అది చేసుకోండి తర్వాత దీన్ని బట్టి మారిపోతారంటే మనం క్లియర్ అవుతాం, రిలీఫ్ అవుతాం. కానీ మనకి ఏం చేయాలో తెలియదు కదా, బయట ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి అని తెలియనప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఇటు ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిహారం,
ఇటు సైకాలజీ ప్రకారం కూడా మనం పరిహారం రెండు ఇవ్వగలిగితే విధాలుగా చాలా బాగుంది. చేయాల్సి వస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. అసలు ఆస్ట్రాలజీకి సైకాలజీకి సంబంధం ఉందని ఇప్పుడు వరకు అయితే మాకు తెలియదు. ఫస్ట్ టైం మీ ద్వారా ఆస్ట్రాలజీతో పాటు సైకాలజీ కూడా మీరు క్యూర్ చేసే విధానం కూడా చాలా బాగా మాకైతే నచ్చింది. సో చూసారు కదా అండి, మరి ఇలాంటి మైండ్ సెట్ గాని మనం మన బాడీని మనం ఆధీనంలో ఉంచుకోవాలన్నా దాని అంతటికి మన మైండే అంటున్నారు. మరి మీ మైండ్ ఏం చెప్తుంది, మీకేం సమస్యలు ఉన్నాయి, మీరందరూ కూడా మన గంగరాజు గారిని కలవచ్చు. మేము డిస్క్రిప్షన్ లో నెంబర్ కూడా ఇస్తాము. ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు ఎటువంటి సమస్యలున్నా వారి ద్వారా పరిష్కారం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.